సుఖమెరగదు అనేది ఒకప్పటి సామెత. ప్రస్తుత జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా ఏసీ రూమ్లో డబుల్ కాట్ మంచం పరుపు మీద పడుకున్నప్పటికీ నిద్రలోకి జారుకోవడానికి ఒక సెడేషన్ టాబ్లెట్ తప్పక వేసుకోవాల్సిందే. అప్పటికి మనకున్న సమయాన్ని క్రమశిక్షణగా వాడుకుంటున్నా మరి నా సంగతి ఏమిటని మొబైల్ ఫోన్స్ జాలిగా చూడటంతో వాటికి లెక్కకు మించి సమయం కేటాయించి కళ్ళజోడు సైతం జోడించి లక్షలు పెట్టి కొన్న మొబైల్స్కు న్యాయం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పుడు నిద్ర రావడం అదొక వరంలా భావిస్తున్నారు. అందుకే చాలా మంది యువతకు మంచి నిద్ర అనేది ఒక కలలానే ఉంటుంది. అయితే బెంగళూరుకు చెందిన సైశ్వరి పాటిల్ మాత్రం వీటన్నింటినీ అధిగమించి తనకున్న నిద్రపోయే అలవాటు ఇప్పుడు ఓ వరంగా మారింది. అదే ఆమెను 9 లక్షలు గెలుచుకునేలా చేసింది. సైశ్వరి ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కాగా తను తాజాగా ఓ స్టార్టప్ కు చెందిన స్లీప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో చేరారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఉన్న సమయాన్ని సమన్వయం చేసుకుంటూ ఎంత బాగా నిద్రపోగలరో తెలుసుకోవడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఓ పోటీని సైతం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో మొత్తం 12 మంది పాల్గొన్నారు. పోటీలో భాగంగా రోజుకు 8 గంటల నుంచి 9 గంటలు నిద్రపోవాలి. అదేమంత పెద్ద పని అనుకుంటున్నారా? కానీ అనుకున్నంత సులువు కాదండి. ఎందుకంటే దీంట్లో రకరకాల స్లీప్ షెడ్యూల్స్ ఉంటాయట. వీటన్నింటిలో గెలిస్తేనే విజేతగా నిలుస్తారు. అలా ఒక్కో స్టేజ్ దాటుతూ సైశ్వరి చివరకు విజయం సాధించింది. ఏకాగ్రతతో పనిచేయాలన్నా, భావోద్వేగాలు అదుపులో ఉండాలన్నా మనిషికి తగినంత నిద్ర అవసరం. కరోనా తర్వాత నిద్రవేళలు గాడి తప్పాయని, ఈ పోటీలో పాల్గొనడం వల్ల తిరిగి రొటీన్లోకి రాగలిగానని సైశ్వరి చెబుతోంది. ఈ పోటీల్లో మంచి స్కోర్ రావాలంటే మొదట క్రమబద్ధమైన నిద్రవేళలు ఏర్పాటు చేసుకోవాలని, ఫోన్, టీవీ లాంటివి చూడటం తగ్గించుకోవాలని సూచిస్తోంది.